వచ్చింది 200 డేస్లో మూవీ వస్తుంది అని చెప్పేసి. సో మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పార్ట్ 1 వచ్చింది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. పార్ట్ 2 వస్తుంది, ఒక ఇండస్ట్రీని ఊపు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఊపుతుందని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ మాత్రం ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. కానీ ఒక రేంజ్లో ఉంటుంది సినిమా మాత్రము. దాంట్లోకి ఏంటంటే ఆ గెటప్కు ఆ షూటింగ్కి మేము వెళ్ళాను, కాకపోతే ఒక రేంజ్లో ఉంది షూటింగ్. అది ఒక సీను ఆయన కట్అవుట్ అల్లు అర్జున్ది లుక్ మాత్రం ఒక డిఫరెంట్ లుక్ ఉంది. అంటే ఈ పుష్ప 2లో ఉంది ఒక లుక్, కానీ అంతకన్నా డిఫరెంట్గా ఉంది లుక్. ఆయన అవన్నీ రిలీజ్ చేయదు కాబట్టి మస్తు ఉంది లుక్, మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా మాత్రం ఒక సంచలనం సృష్టిస్తుంది, ఒక రేంజ్లో ఉంది సినిమా. ఇప్పుడు మనం ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే పుష్ప 1లో మనకి కేశవ క్యారెక్టర్ ఒకటి కనిపించింది. సో ఇందులో కనిపించకపోవచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. మరి కనిపిస్తుందా కనిపించదా? కేశవ క్యారెక్టర్ కనిపించకపోవచ్చు అని చాలామంది అంటారు, కానీ కనిపిస్తుంది. కనిపించేటట్టు అంటే మేము షూటింగ్కి వెళ్ళినా కాబట్టి ఆయన చూసినాను కేశవ గిటంగా. కాకపోతే ఆయన క్యారెక్టర్ గిటంగా ఉన్నది, సగం క్యారెక్టర్ ఉంది, కానీ ఏదో సొంతం ఎక్కడ ఉన్నట్ట రిలీజ్ చేయలేదు ఉందంట. కాకపోతే ఆయన తీసుకొస్తారు, షూట్కి మాత్రం తీసుకెళ్తారు అని ఒక రూమర్స్ మాత్రం వచ్చేస్తున్నాయి. కాకపోతే పుష్ప 2 మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుందని మేము మనసు పూర్తిగా అనుకుంటున్నాము. ఒక రేంజ్లో ఉండబోతుంది, ఎందుకంటే ఆ లుక్ ఒక రేంజ్లో ఉంది. ఆ లుక్ మాత్రం ఏ సినిమా లేదు. అతన్ని అల్లు అర్జున్ అన్న లుక్ ఫ్యాన్స్కి మాత్రం పండగనే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి వరుసగా మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు అయితే రాబోతున్నాయి. మరి మెగా జాతర అని అంటున్నారు. పుష్ప 2 కానీ వాలంటీర్ అంటే ఆపరేషన్ వాలంటీర్ కానీ మన వరుణ్ తేజ్ది అండ్ గేమ్ చేంజర్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా. సో గ్లిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ, సో నిజంగా మెగా జాతర అనుకోవచ్చు. మెగా జాతరనే మరి, మెగా ఫ్యాన్స్ అన్నప్పుడు మెగా జాతరనే ఉంటుంది. ఒక పండగ, మెగా ఫ్యాన్స్ అంటే ఒక పండగ. ఇక ఒక మెగా హీరో సినిమా వచ్చిందంటే మెగా ఫ్యాన్స్కి ప్రతి ఒక్కరికి పండగనే. ఇక అంతకుమించి పండగ ఏముండదు ఫ్యాన్స్కి మాత్రము. ఒక అల్లు అర్జున్ అనే ఫ్యాన్స్కి ఒక ఊపుడు ఊపుతుంది పుష్ప 2 మాత్రము. షూటింగ్కి వెళ్ళినా కాబట్టి చూసి చెప్తున్నాను, మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ మాత్రం ఎవరు తట్టుకోలేరు అనిపిస్తుంది నాకు, బాగుంటుంది. సో పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు? ఈజీగా 1000 కరెక్ట్ చేస్తుంది, 1000 crore సింపుల్ కరెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.